వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ప్రజా సంఘాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేయడానికి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతులకు నివాళులు అర్పించారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. నేను నాయకుడిలా రాలేదని, ప్రజలకు సహచరుడిగా వచ్చానని, గుడివాడ అభివృద్ధికి వారితో కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ 7వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీకోసం మీ ఎమ్మెల్యే నిర్వహించారు. వార్డులోని కొత్తపేట పరిసర ప్రాంతాలలోకి వెళ్లి ఎమ్మెల్యే రాము ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో ఇటీవల ప్రమాదాలు పెరగడం వల్ల కొత్త రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సున్నిపెంట నుండి శ్రీశైలం వరకు ఘాట్ రోడ్లో మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. భద్రతా ప్రమాణాలతో చేపట్టేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భక్తులు, ప్రయాణికుల రాకపోకలకు ఇది సురక్షిత మార్గం కానుంది. త్వరలోనే పనులు పూర్తయ్యేగా లక్ష్యంగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. కంచికచర్లలోని ఇందిరా కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సిఐ చావాన్ మాట్లాడుతూ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డుతో సహా వివరాలు సేకరిస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో తనిఖీ చేశామని తెలిపారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టామని, ధ్రువపత్రాలు లేని 27 బైకులను, కారు, 3 ఆటోలను సీజ్ చేసి స్టేషన్కు తరలించామని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడిని ఖండిస్తూ బొబ్బిలి పట్టణంలోని యాదవ వీధిలో యువత, చిన్నారులు రాత్రి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ నినాదాలతో తమ నిరసనను తెలియజేశారు. ఉగ్రవాదుల దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి పుష్కర ఘాట్లో ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు, ఎస్ఎఫ్డి విద్యార్థి సంఘం నాయకులు సంయుక్తంగా కలిసి పుష్కర ఘాట్ నది పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్, చెత్త, వ్యర్థాలను తొలగించారు. నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి శ్రమదానం చేసి ప్లాస్టిక్ నిరోధించాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని అంబేద్కర్ దశాబ్ది అల్యూమ్ని భవనాన్ని ప్రారంభించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమన్వయంతో 50 కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు డీజీవీ స్వామి, సత్యకుమార్, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా డ్రోన్ కెమెరాలతో జూద కార్యకలాపాలకు చెక్ పెడుతూ అసాంఘిక శక్తులకు పోలీసులు చుక్కలు చూపెడుతున్నారు. మోపిదేవి పిఎస్ పరిధిలోని కఫ్తాను పాలెం దొంగ రోడ్డులో పేకాట ఆడుతున్నారని ఎస్ఐకు వచ్చిన సమాచారం మేరకు డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. పేకాట ఆడుతున్న 5గురిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 4,660 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వీడియోను విడుదల చేశారు. బూర్జా మండలం మామిడి వలస గ్రామానికి చెందిన శ్రీవారి భక్తులు మామిడి వలస గ్రామం నుంచి కాలినడకన బయలుదేరి అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దేవాలయానికి చేరుకున్నారు. హరినామ సంకీర్తన చేస్తూ సుమారు 100 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 45 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనందాన్ని కలిగించిందని భక్తులు తెలిపారు. పలు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన 6గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 20 తులాల బంగారం, 300 గ్రాముల వెండి, 2 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నామని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న యువకులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జల్సాలకు అలవాటు పడిన యువకులు ఇళ్లలో ఎవరూ లేని సమయం చూసి దొంగతనాలకు పాల్పడేవారని అన్నారు.